హాయ్ హలో వెల్కమ్ టు హేమ హంగమా. నేను మీ హేమ అండ్ ఇప్పుడైతే మనతోటి శివంగి రోహిణి ఉన్నారు. శివంగివే తలవంచే మగ జాతినికే. సో ఈ టైటిల్ యాప్ట్ అయిపోయింది చూసిన తర్వాత. నిజంగా ఆ రోజు ఆడిన తీరికి నేను లిటరల్లీ ఏడ్చేసాను తెలుసా. చాలా మంది అరే రోహిణి గెలిచింది అంటే మీరు ఏడిస్తే మాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఆ విజయం? అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే, ఇది నేను బయట ఇప్పుడు దాకా ఎన్ని సాధించినా నేను దాన్ని ఏది కన్సిడర్ చేసుకొని ఇది నా బిగ్గెస్ట్ థింగ్ అని అన్నారు. సో నాకు నిజంగా హౌస్ లో చిన్న విజయం వచ్చినా ఓ మై గాడ్ అది పెద్ద విషయం అనిపించింది. అండ్ దట్ టు నాకు ఐ నో లెగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, బట్ అది ఎప్పుడు నేను వంకగా చెప్పలేదు, ఆడుతూనే ఉన్నా. బట్ ఆ టాస్క్ ఎస్పెషల్లీ ఫర్ లెగ్స్ కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ స్టిల్ సర్జరీ లెగ్ ని బ్యాలెన్స్ చేసి ఈ నార్మల్ లెగ్ మీద ఉందామని చెప్పి ఉన్నాను. గెలవాలన్న విల్ పవర్ నాకు లోపల నుంచి తంతుంది. విన్ అవ్వాలి లాస్ట్ మెగా చీఫ్ అని, అది ఒక్కటే దాంతో ఆడాను. సో నేను ఎందుకు ఆడలేను, అందరూ ఆడతారు అని చెప్పి. అసలు నిజంగా మీరు గెలిచిన తర్వాత ఆ పాట వేయడం కానీ, మీ అందరికి బూస్టప్ కానీ, తేజ అవినాష్ గారు చేసింది కానీ సూపర్. అసలు ఫుల్ హౌస్ లో మీకు ఫుల్ సపోర్ట్ అంటే ఎవరు అంటారు? అవినాష్ అంటారా, తేజ అంటారా? ఇద్దరునా? అండ్ అంటే ఫుల్ సపోర్ట్ అని ఏం లేదు, ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, ఏదైనా అయినా చెప్పుకోవడానికి, లేకపోతే ఫన్ టాస్క్లు వీటిలో తప్ప వి నెవర్ డిస్కస్ గేమ్. మేము గేమ్ వైజ్ గా వీళ్ళని ఇచ్చేద్దాం టాస్క్లు ఇలా ఆడదాం అలా ఆడదాం ఎప్పుడు డిస్కస్ చేయాలి. మీరు చూసుంటే ఓన్లీ ఫన్ టాస్క్ లో ఏం చేద్దాం అని స్క్రిప్ట్ డిస్కషన్ మాకు మేము చేసుకోవాలి. అక్కడ ఏం స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు. బయట మాకు ఏంటంటే మేము రైటర్స్ కాదు, అవును, ఓన్లీ మాకు ఇచ్చిన స్క్రిప్ట్ ని చేస్తాం. బట్ లోపలికి వెళ్ళేసరికి మేమేమో అనుకోని ఏదొస్తే అది నోటికి ఏదొస్తే అదే ఫన్ అనుకోని. యాక్చువల్లీ ఫన్ టాస్క్ చేయమని విష్ణుకి ఇచ్చినప్పుడు 5 నిమిషాలు వచ్చింది కదా, అప్పుడు మేము అందరూ అర్థమైందా ఫన్ చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని అన్నారు. దాన్ని కూడా ఏడిపించాం బికాస్ సడన్ గా అడిగితే ఎవరికి రాదు. అండ్ దట్టు తను ఆ జోనర్ లో లేదు, తనకి ఇష్టం గానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి చాలా టెన్షన్ పడింది. మేము కూడా వెయిట్ చేసాం, అందరం సపోర్ట్ చేసి ఇంకేదో చేసాం. అస్తమాలు ప్లానిటరీ మోషన్స్ ఇలా అంటే అసలు మీకు ఏమనిపించింది లోపల ఉన్నప్పుడు? ఇది అనిపించింది నాన్న ఏంది నీ ప్లానిటరీ మోషన్స్ అవి ఇవి అంటే ఏం ఉండవు అంటే, లేదు అంటే గాడ్స్ నే ప్లానిటరీ మోషన్స్ అట్లా నమ్ముతూ. సో పృథ్వీ తోటి మన విష్ణు బాండ్ గురించి ఏమంటారు మీరైతే? ఇన్ హౌస్ చూసి వచ్చారు కాబట్టి. నేను చూసొచ్చా, బట్ తన జెన్యున్ కనెక్షన్ తనకి, అట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనకి ఎవరైనా నచ్చితే అలా ఉంటుందంట. బట్ మేము సజెస్ట్ చేయడం ఏంటంటే తను ఉన్న ప్రాబ్లం లేదు, బట్ గేమ్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నా, ఓకే నీ ఇష్టం, నేను మళ్ళీ నీ ఎమోషనల్ బాండింగ్ దగ్గరికి టచ్ చేయను, సో నీ ఇష్టం, నువ్వు అలా ఆడుతానంటే అలా ఆడని చెప్పేసి. పృథ్వీ బయటికి రాగానే విష్ణు గేమ్ అన్నది బయటకు వచ్చిందని మా అందరికి కూడా అనిపించింది. సో అంతమంది చెప్పినా మారలేదు, ఒక్క శ్రీముఖి చెప్పంగానే నా కోసం ఆడనంగానే మారిపోవడం లాంటిది మేము చూసాం. యాక్చువల్లీ విష్ణుకి చెప్పింది యా, సో నైస్. యాక్చువల్లీ ఏదో ఒక పాయింట్ లో అది తెలియడం అనేది గొప్ప విషయం. సో దానికి తెలిసి నెక్స్ట్ డే పేర్ అప్ అయినప్పుడు ఆడమన్నప్పుడు మేమిద్దరం ఆడాం. సో ఆడడం నాకు మంచిగా అనిపించింది, నైస్, మంచిగా అనిపించింది. సో నిఖిల్ అండ్ గౌతమ్ గురించి ఏమనిపిస్తుంది చెప్పండి, క్లోజ్ చేసి. ఎవరి గేమ్ ఆడదండి, వీళ్ళు ఏం చెప్పలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే నేను చూసే సగమే కాబట్టి నాతో ఎలా మాట్లాడుతున్నారు అది మాత్రం చెప్తా. గేమ్ వైజ్ గా ఓవరాల్ గా నేను చెప్పలేను జెన్యూన్ గా. ఆల్ ది వెరీ బెస్ట్, మంచి కామెడీ రోల్స్ ఇంకా ముందు రావాలి. ఓల్డ్ వీడియోస్ కోసం హేమకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.